కృష్ణానది జలాలను శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందించడం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టే ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. ఈ ప్రాజెక్టు 2005లో మొదలైంది. 44 కిలోమీటర్ల సొరంగ మార్గం గుండా సొరంగం లోపల నుంచి నీటిని తీసుకుపోవడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. 1700 కోట్లతో ప్రారంభమైన ఈ పనులు 4600 కోట్లకు పెరిగింది అంచనా. ఇంకా పనులు 32 కిలోమీటర్ల మేర పూర్తయినప్పటికీ కూడా మిగతా 9 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉంది. ఆ 9 కిలోమీటర్ల మేర పనులు ప్రారంభిస్తున్న సమయంలో ఫిబ్రవరి 22వ తేదీ ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మొత్తం 40 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన సందర్భంలో 32 మంది ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ 3 సార్లు ఆ స్లైడింగ్ జరిగినప్పుడు ఒకసారిగా పేలుడు శబ్దం జరిగినప్పుడు వెనక్కి రావడం జరిగింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టుకుంటూ ఆ వెనక్కి వచ్చినటువంటి 32 మంది కాకుండా 8 మంది లోపల చిక్కుకున్నారు. టీబీఎం బ్రేక్ అయిపోయింది. ఆ 150 మీటర్ల పొడవున్నటువంటి టీబీఎం మిషన్ అంతా కూడా టన్నెల్ బోర్ మిషన్. ఆ టన్నెల్ బోర్ మిషనే మనం చూస్తున్నాం. ఈ ఎంతైతే నల్లమల కొండలు ఎంత ఎత్తుగా ఉంటాయో ఆ ఎత్తులో ఉన్నటువంటి ఆ ఏరియాను డ్రిల్ చేసుకుంటూ ఆ సొరంగాన్ని తవ్వుకుంటూ పోయి ఆ మిషన్ టీబీఎం మిషన్ కరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ స్పాట్ నుంచి ఏదైతే ఇన్లెట్ కనిపిస్తూ ఉందో ఎస్ఎల్బీసీ ప్రధానమైనటువంటి మార్గం ఈ లోక ట్రైన్ గుండానే వెళ్తారు. ఆ ట్రైన్ గుండా లోపలికి ట్రాక్ మీద వెళ్తూ 14 కిలోమీటర్ దగ్గర ఈ ఆపరేషన్ జరుగుతున్న సందర్భంలో ప్రమాదం జరిగింది. సో ఆ ప్రమాదం జరిగిన సందర్భంలో టీబీఎం బ్రేక్ అయ్యి మొత్తంగా ఈ కొండ లోపల చిక్కుపోయినటువంటి పార్ట్ ఫ్రంట్ పార్ట్లో ఉంటే మిగతా పార్ట్ అంతా కూడా ఒక్కసారిగా కొలాప్స్ అయ్యి వెనక భాగం అంతా కూడా తునాతునకలు అయిపోయింది. మనం ఐరన్ పార్టికల్స్ ఎంత చెల్లాచెరువుగా పడిపోయినాయో మనం క్లియర్గా చూస్తున్నాం. వాటికి సంబంధించినటువంటి శిథిలాలు శకలాలు అవశేషాలన్నీ మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో గ్యాస్ కట్టర్లు ప్లాస్మా కట్టర్లు థర్మల్ కట్టర్ల ద్వారా రైల్వే సిబ్బంది సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది అంతా కూడా ఈ గ్యాస్ కట్టర్ల ద్వారా వాటిని కట్ చేసి మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఏదైతే ట్రైన్ ఉందో ఈ ట్రైన్ గుండానే బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి బయట రూట్ క్లియర్ చేయడం వల్ల లోపల సహాయక చర్యలకు చాలా ఈజీ వాతావరణం ఏర్పడుతుంది. మనం ఈ లోకో ట్రైన్ గుండానే 14 కిలోమీటర్ల దూరం వెళ్తే యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశం నుంచి ఏదైనా మనకు కావాల్సిన అక్కడ ఉన్నటువంటి బయటికి పంపించాలంటే మనం రైట్ సైడ్ చూస్తున్నాం కన్వేయర్ బెల్ట్. ఆ కన్వేయర్ బెల్ట్ గుండానే మట్టిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. డీసిల్టింగ్ అనేది దాని గుండానే చేస్తారు. సో ఆ 14 కిలోమీటర్ల నుంచి వచ్చే కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పూర్తిగా టన్నెల్ బయటికి ఆ మట్టిని తరలిస్తారు. ఆ చాలా పేరుకుపోయినటువంటి మట్టి పూడిక వల్ల విపరీతమైనటువంటి డీసిల్టింగ్ పేరుకుపోయింది. అది చాలా సహాయ చర్యలకు ఆటంకంగా మారుతుంది. సో ఆ ఎంటైర్ వాటరింగ్ డీవాటరింగ్ చేస్తూ అట్లాగే డీసిల్టింగ్ చేస్తూ సహాయక చర్యలు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంకా కేవలం 16వ రోజు ప్రమాదం జరిగిన తర్వాత 16వ రోజు మాత్రమే ఒక డెడ్ బాడీని రికవరీ చేయడం జరిగింది. అది పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్. ఆయన ఎరెక్టర్ ఆపరేటర్గా ఉన్నారు. ప్రమాదం జరిగిన సందర్భంలో ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి క్యాబిన్లో ఉన్న 4గురిలో ఆయన ఒకరు. ఆయన మృతదేహాన్ని అత్యంత కష్టపడి సాహసోపేతంగా రెస్క్యూ బృందాలన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి అటు గ్యాస్ కట్టర్ల ద్వారా టీబీఎం సంబంధించినటువంటి రేకులన్నింటినీ కూడా కట్ చేస్తూ స్టెప్స్ని కట్ చేస్తూ బయటికి తీయడం జరిగింది. సో పంజాబ్కి ఆయన మృతదేహాన్ని తరలించారు. మిగతా వాళ్ళ జాడ కోసం ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అందులో ఇంకా 3 మృతదేహాలు ఉండొచ్చన్న భావన వ్యక్తమవుతోంది. సో ఆ నేపథ్యంలో అందులో గురుప్రీత్ సింగ్తో పాటు పనిచేసినటువంటి జనరేటర్ ఆపరేటర్ సన్నీ సింగ్, ఈయన జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి. ఆయనతో పాటు మనోజ్ కుమార్ ఇంజనీర్, శ్రీనివాస్ ఇంజనీర్, వీళ్ళిద్దరు కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు. మొత్తంగా అక్కడ 3 మృతదేహాలు ఉండొచ్చనే అంచనాతోటి D2 పార్క్లో తవ్వకాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా సింగరేణి టీం అట్లాగే ర్యాట్ హోల్ మైనర్స్ తర్వాత రైల్వే సిబ్బంది ఆ 3 బృందాలు విడుదల వారీగా షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ సహాయక చర్యలను చాలా ముమ్మరంగా చేస్తున్నారు. మనము రైట్ సైడ్ లోక ద్వారా వచ్చినటువంటి అవశేషాలన్నిటి కూడా శకలాలు టీబీఎం సంబంధించినటువంటి శకలాలే. ఇందులో ఎమర్జెన్సీ ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ, తర్వాత గ్యాస్ ఆపరేటర్స్ కానీ, హైడ్రాలిక్ మిషన్స్ కానీ అన్నీ
బయటికి తీసుకురావడం జరిగింది. వాటి అవశేషాలని మనం క్లియర్గా చూస్తున్నాం. ఇక లోకో ఇక్కడ నుంచి బయలుదేరితే 13.5 కిలోమీటర్స్ నుంచి ప్రమాద స్థలం సంబంధించిన జాడ కనిపిస్తుంది. అక్కడి నుంచి 500 మీటర్ల దూరం అంతా కూడా ఒక డేంజరస్ జోన్గా చెప్పవచ్చు, సెన్సిటివ్ ఏరియా. 14 కిలోమీటర్ దగ్గరనే టీబీఎం స్ట్రక్ అయినటువంటి ఏరియా ఉంటుంది. సో అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. చాలా ప్రాణవాయువు ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంది. సో గ్యాస్ కట్టర్లు వాటి ద్వారా ఉన్నటువంటి ఏదైతే పొల్యూషన్ ఉందో ఆ పొల్యూషన్ కూడా అక్కడ నుంచి బయటికి రాకపోయినప్పుడు కూడా వాటిని అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేస్తూ రెస్క్యూ బృందాలన్నీ కూడా నిరంతరం ఈ ఏదైతే ఆపరేషన్ ఉందో ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నటువంటి ఏరియాలో ఎట్లాంటి వాతావరణం ఉంటుందో మనకు కళ్ళకు కట్టే విధంగా ఎన్డీఆర్ఎఫ్ టీం రూపొందించినటువంటి ఐ స్కెచ్ ఆఫ్ టన్నెల్ అనేది మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో మొత్తం డేంజరస్ స్పాట్ 14 కిలోమీటర్ దాకా ఎట్లాంటి వాతావరణం ఉందో మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడ మనకు కన్వేయర్ బెల్ట్ ఎంతవరకు సెట్ అయింది, టీబీఎం ఎక్కడ బ్రేక్ అయింది, టీబీఎం అవశేషాలు ఎక్కడ ఉన్నాయి, తర్వాత D1 D2 అనే ఏరియాలో ఎట్లా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అనేది మనకు క్లియర్గా ఎక్కడ జరుగుతున్నాయి అనేది మనకు క్లియర్గా ఇందులో ఎస్టాబ్లిష్ అవుతుంది. మనం ఇక్కడ టీబీఎం టన్నెల్ బోర్ మిషన్ ఒక్కసారిగా మనకు స్టార్టింగ్ ఇక్కడ ఎక్స్కావేషన్ జరుగుతుంది. టీబీఎం మూవ్ అయిన తర్వాత మనకు కొల్లాప్స్ అయిన తర్వాత టీబీఎం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ స్ట్రక్ అయింది, బ్యాక్ పార్ట్ అంతా ఈ ఏరియాలో ఉండిపోయింది. ఆ శిథిలాలు శకలాలన్నింటినీ కూడా ఎక్కడ చెల్లాచెదరుగా పడిపోతే వాటన్నిటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ మనకు టీబీఎం ఫ్రంట్ పార్ట్ నుంచి టీబీఎం ఒకసారి డ్రిల్ చేస్తూ ఉన్నప్పుడు టీబీఎంలో ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ ఆపరేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాక్స్ని కానీ సిల్ట్ని కానీ టీబీఎం లోపల నుంచి బయటికి పంపిస్తారు. ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా కంప్లీట్ 14 కిలోమీటర్ల బయటికి వచ్చే ఏర్పాటు చేస్తారు. సో ఎంట్రీ పాయింట్ నుంచి మనం కనుక చూస్తే మొత్తం 14 కిలోమీటర్ల వరకు ఉండేటువంటి స్కెచ్ ఇది. సో ఇక్కడ నుంచి ఆపరేషన్ 1, ఆపరేషన్ 2, D1 D2లో సర్చ్ ఆపరేషన్స్, రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయో మనకు అర్థమవుతుంది. 13 కిలోమీటర్ల తర్వాత 13.3 నుంచి ఇక్కడ నుంచి అసలైన యాక్సిడెంటల్ ఏరియాగా మనం చెప్పవచ్చు. ఇక్కడ అంతా కూడా టీబీఎం శిథిలాలు శకలాలు, ఐరన్ పార్ట్స్, సిల్టు, మట్టి, గట్టిగా మారినటువంటి కాంక్రీట్ ముద్ద మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి మనకు సిల్ట్ లెవెల్ పెరుగుతూ ఉంది, మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. మనకు డయా వచ్చేసి దాదాపు 10 నుంచి 12 మీటర్ల డయా ఉంటుంది. మొత్తం ఏదైతే టన్నెల్ రంధ్రం ఉంటుందో ఆ రంధ్రం అంతా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి గ్రాడ్యువల్గా 13.3 నుంచి సిల్ట్ అనేది పెరిగిపోవడం వల్ల, కూడిక పెరిగిపోవడం వల్ల మనకు హైటు లెంత్ ఎట్లా పెరుగుతుందో అర్థమవుతుంది. మనకు బ్రోకెన్ ఏరియాలో ఇక్కడ తవ్వకాలు మొదట స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఎట్లాంటి అవశేషాలు దొరకపోతే మళ్ళీ D2 ఏరియాకి వెళ్ళారు. D2 ఏరియాలో ఐడెంటిఫై చేస్తూ అక్కడ తవ్వకాలు చేస్తే ఒక డెడ్ బాడీ దొరికింది. గుర్ఫీస్ దొరికినటువంటి డెడ్ బాడీ కూడా మనకు ఈ ఏరియాలో మనం స్పష్టంగా అర్థమవుతుంది. సో మామూలుగా ఇక్కడ ఫస్ట్ ఎన్జిఆర్ఐ ఇచ్చినటువంటి డిమార్కేషన్ ఏరియా కూడా ఈ 2 ఏరియాసే. తర్వాత కేరళ నుంచి వచ్చినట్టు కెడవర్ డాగ్స్ కూడా ఇదే ఏరియాని ఐడెంటిఫై చేశాయి. సో ఈ ఏరియాలోనే నిరంతరం అన్వేషణ, అట్లాగే నిరంతరం కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మనకు ఈ ఏరియా చూస్తే లాస్ట్ ఏరియా టన్నెల్ ఏదైతే ఇండు పార్ట్ ఉందో, యాక్సిడెంట్ జరిగిన ఏరియా ఉందో అక్కడ దాదాపు 10 మీటర్ల డయా ఉంటే సుమారుగా కేవలం 1 ఫీటు గ్యాప్ మాత్రమే ఉంది. అంత మేరలో సిల్ట్ పేరుకుపోయింది. మొత్తం టీబీఎం మిషన్ అంతా కూడా అందులో కూరుకుపోయిందని చెప్పవచ్చు. కట్టరు, మనకు టీబీఎం కట్టర్ అంతా కూడా ఈ ఏరియాలోనే ఉంటుంది. టీబీఎం మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ టీబీఎం కట్టరు ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది. ఆ కట్టర్ ద్వారానే సొరంగాన్ని కొండను తవ్వుకుంటూ టీబీఎం మూవ్ అవుతూ ఉంటుంది. వచ్చిన సిల్ట్ కానీ రాక్ కానీ బయటికి కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి వస్తుంటుంది. సో మనకి ఇంత ఏరియాలో అంటే సిల్ట్ ఏ విధంగా పేరుకుపోయిందో మనకు క్లియర్గా ఈ ఐ స్కెచ్ ద్వారా అర్థమవుతుంది. సహాయక చర్యలు ఆ ఏరియాలనే నిరంతరం కొనసాగిస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల ఎట్లాంటి వాతావరణం ఉంటుంది, తర్వాత ఎస్ఎల్బీసీ లోపల ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయో ఈ లోకో ద్వారా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ స్పాట్కి చేరుకున్న తర్వాత అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది, రెస్క్యూ టీమ్స్ చేస్తున్నటువంటి వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో అన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం.
ఎస్ఎల్బిసి టనెల్లోకి లోకో జర్నీ మొదలైంది. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇన్లెట్ నుంచి ప్రమాద స్థలానికి చేరుకోవాలంటే 14 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. ఈ లోకోలో సుమారుగా గంట సేపు జర్నీ తర్వాత యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి ప్లేస్కి వెళ్తాము. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ లోకో 13 కిలోమీటర్ల దాకా వెళ్తుంది. అక్కడ నుంచి అసలైన హర్డిల్ స్టార్ట్ అవుతుంది. ఎంత రెస్క్యూ ఏరియాలో రెస్క్యూ ఆపరేషన్స్ రెస్క్యూ టీమ్స్ చేస్తున్నాయో మనకు కళ్ళ కట్టినట్టుగా ఆ విజువల్స్లో మనం చూడవచ్చు. సో రెస్క్యూ బృందాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి లోకో బయలుదేరితే అందులో అన్ని రకాల టీమ్స్, బ్యాట్ హోల్ మైనర్స్ ఉంటారు, సింగరేణి టీం ఉంటుంది, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంటుంది, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంటు. ఇక స్పెషల్గా చెప్పాలంటే ఇందులో చేస్తున్నటువంటి సైంటిఫికల్ యాంగిల్లో చేస్తున్నటువంటి రీసెర్చ్ సంబంధించిన సైంటిస్టులు కూడా ఉంటారు. సో అంత ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా ఒక్క లోకో బయలుదేరుతుంటే ఆ టీం అంతా కూడా మూవ్ అవుతుంది. మనం టన్నెల్ లోపల ఎట్లాంటి వాతావరణం ఉంటుందో మనం చూడవచ్చు. కంప్లీట్ చాలా చోట్ల వెంటిలేషన్ ఇదే వెంటిలేషన్లో ఉంటుంది. కొన్ని చోట్ల డీప్గా వెళ్ళిన ఏరియాలో కొంత ఆక్సిజన్ ప్రాణవాయువు లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఏరియాలో ఆ రెస్క్యూ ఏరియాలో రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్లా కంటిన్యూ అవుతున్నాయో మనకు అర్థమవుతుంది. రెస్క్యూ టీమ్స్ 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్క షిఫ్ట్ లోపలికి వెళ్ళినప్పుడు సుమారుగా 12 గంటల కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు 2 షిఫ్ట్లు కూడా కంటిన్యూ చేస్తున్నారు. రైల్వే సిబ్బంది కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా, థర్మో గ్యాస్ కట్టర్లు అట్లాగే ప్లాస్మా గ్యాస్ కట్టర్ల ద్వారా గ్యాస్ కట్టింగ్ అయితే కంటిన్యూస్గా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఉన్నారు, వారితో మాట్లాడదాం. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్న తీరును తెలుసుకుందాం. తర్వాత అన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు 17th ఇది జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ చెప్పండి. ఇప్పుడు స్పెసిఫిక్గా ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది? సెకండ్ ఒక డెడ్ బాడీ అయితే ఫైండ్ అవుట్ అయింది. సెకండ్ డెడ్ బాడీ కోసం ఎట్లాంటి ఆపరేషన్స్ జరుగుతున్నాయి? రెస్క్యూ ఆపరేషన్స్ 22వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు ఆగలేదు. 24 అవర్స్ కంటిన్యూగా మా టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్తో సహా ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఆర్మీ, సింగరేణి, ట్రాక్ మైనర్స్తో సహా కంటిన్యూగా నడుస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం మా ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ఒక ప్రదేశంలో కొంచెం వాసన వస్తున్నట్టుగా అనుమానం వచ్చింది. దాంతో మరుసటి రోజు యాజ్ ఏ డాక్టర్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు స్మెల్ వస్తుందన్నది కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ డిగ్గింగ్ అనేది స్టార్ట్ చేశాం. కానీ వాటర్ ఎక్కువ రావడంతో అండ్ 4 మీటర్ల వరకు ఎత్తులో ఉన్న మక్ తీయడంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతోపాటు బ్రోకెన్ మెటల్ పార్ట్స్ కూడా మధ్యలో రావడంతో కటింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. దీంతో స్పెషల్గా కేరళ నుంచి తెప్పించిన కెడావర్ డిటెక్షన్ డాగ్స్ని యూజ్ చేసి రీకన్ఫర్మ్ చేయడానికి 3 రోజుల క్రితం మేము ట్రై చేశాం. మైనర్స్ కానీ, సింగరేణి వాళ్ళు కానీ, రైల్వే, ఎన్డీఆర్ఎఫ్ అందరం కలిసి ఫోకస్డ్గా ఆ ఏరియాస్లో డిగ్గింగ్ అన్నది చేసిన తర్వాత నిన్న ఆ D2 అన్న పాయింట్లో మాకు ఒక బాడీ రికవర్ అయ్యింది. ముఖ్యంగా ఇప్పుడు D1, D2లో జరుగుతున్నటువంటి ఎక్స్కావేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి నుంచి వాటర్ చాలా ఎక్కువగా వస్తుంది, ఎక్కువ ఊరుతుంది అంటున్నారు. అక్కడ జరుగుతున్న ఆపరేషన్స్ ఏంటి? D1, D2 అన్నవి యాక్చువల్గా మార్క్ చేసిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి మాకు ముందుగా వచ్చిన వాసన ప్రకారం మార్క్ చేసిన పాయింట్, రెండోది ఎన్డీఆర్ఎఫ్ డాగ్ కొద్ది రోజుల క్రితం తీసుకెళ్తే అది కెడావర్ డిటెక్షన్ డాగ్ కాదు, బట్ నార్మల్ డాగ్, బట్ అక్కడ ఏదో సెంట్ ఉన్నట్టు ఇండికేషన్ ఇచ్చింది. సో ఆ 2 పాయింట్లలో మేము డిగ్గింగ్ స్టార్ట్ చేశాము. 3 రోజుల క్రితం కెడావర్ డిటెక్షన్ డాగ్స్ కూడా ఆ 2 చోట్ల బాడీస్ ఉండొచ్చు అన్నది రీకన్ఫర్మ్ చేశాయి. సో వాటిని D1, D2 అని మార్క్ చేసుకుని అక్కడ విస్తృతంగా తవ్వకాలు అనేవి మొదలు పెట్టాము. అక్కడ ఒక స్పాట్లో మాకు దొరికాయి, 2వ స్పాట్లో ఇప్పుడు కంటిన్యూగా నడుస్తున్నాయి. ఓకే, ఇప్పుడు TBM క్యాబిన్ ఏరియాలో ఎక్స్కావేషన్ జరుగుతుంది. D2 ఏరియా చాలా క్రూషియల్ ఏరియా, స్లైడింగ్ కూడా జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. సో అక్కడ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఇందులో ర్యాట్ హోల్ మైనర్స్, సింగరేణి, రైల్వే గ్యాస్ కట్టర్స్ రెగ్యులర్గా పనిచేస్తున్నారు. మీ టీమ్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, ఇండియన్ ఆర్మీ ఉంది. సో ఎట్లాంటి ప్రికాషన్స్, స్లైడింగ్ జరగకుండా, హ్యూమన్ లాసెస్ జరగకుండా? GSI, NGRI, నేషనల్ సీస్మాలజీ ఇన్స్టిట్యూట్, మిగతా ఇంజనీర్స్ అందరివి మేము ఒపీనియన్ తీసుకుని రోజు మాకు బ్రీఫింగ్ అండ్ డీబ్రీఫింగ్ సెషన్స్ ఉంటాయి ప్రతి ఆపరేషన్కి వెళ్ళే ముందు. వాళ్ళందరివి సూచనలు తీసుకున్న తర్వాత లాస్ట్ 30 నుంచి 50 మీటర్లు ఏదైతే ఉందో అక్కడ ప్రస్తుతానికి కొంచెం అన్స్టేబుల్గా ఉండొచ్చు, వెళ్ళే రెస్క్యూవర్స్కి కూడా ఇబ్బందిగా ఉండొచ్చు అన్న ఆలోచనతో ఆ లాస్ట్ 30 to 50 మీటర్స్ భాగాన్ని టచ్ చేయకుండా అంతకంటే ముందున్న భాగాల్లో ఆపరేషన్ నడుస్తుంది. 2 సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. ఒకటి మేము ఐడెంటిఫై చేసిన D1, D2 పాయింట్స్, రెండోది వెనకాల కటింగ్ అండ్ మక్ని బయటికి తీసే ప్రాసెస్. ఈ 2 సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. ఓకే, పర్టికులర్గా నిన్న గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ దొరికిన దగ్గర ఆయన బాడీ ఏ సిచ్యువేషన్లో ఉండింది, తర్వాత డెడ్ బాడీ తీసినందుకు ఎంత కష్టపడాల్సి వచ్చింది టీమ్స్?
కెడావర్ డిటెక్షన్ డాగ్స్ డిటెక్ట్ చేసిన తర్వాత కూడా మాకు చాలా సమయం పట్టింది, ఎందుకంటే ఆ మడ్ రాళ్ళు మధ్యలో ఇరుక్కుపోయి ఉంది బాడీ. దాన్ని ఈవెన్ రైల్వే వాళ్ళ సహాయంతో కటింగ్ చేసి బయటికి తీయడానికి జాగ్రత్తగా, ఎందుకంటే బాడీని పార్ట్స్గా బయటికి తీయకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో జాగ్రత్తగా అందరూ ర్యాట్ మైనర్స్ కానీ, అటు సింగరేణి వాళ్ళు కానీ, తర్వాత రైల్వే వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అందరూ సహకారంతో జాగ్రత్తగా బాడీని మాత్రం ఇంటాక్ట్గా బయటికి తీయడం అయినది. ఆ ఇంటాక్ట్ బాడీని ఐడెంటిఫికేషన్ చేసి గుర్ప్రీత్ సింగ్గా గుర్తించడం అయింది. T2 ఏరియాలో గుర్ప్రీత్ సింగ్ బాడీ దొరికిన తర్వాత ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి కో సిబ్బంది, ఇంకొక ఆపరేటరు, ఇంకా ఇద్దరు ఇంజనీర్లు కూడా సేమ్ స్పాట్లో సేమ్ ఏరియాలో ఉంటారని అంచనా ఉంది. దాని ప్రకారమే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి కదా, వాళ్ళ కోసం ఎట్లాంటి రెస్క్యూ జరుగుతుంది? ఆఖరిగా చూసిన వాళ్ళతో పాటు రాబిన్ సిబ్బంది, జేపీ వాళ్ళ సిబ్బంది అందరితో మాట్లాడిన తర్వాత మేమందరం కూడా ఎవరు ఎక్కడ ఉండొచ్చు, ఇప్పుడు ఈ బాడీ రిట్రీవ్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఎక్కడ ఉండొచ్చు అన్న ఒక అంచనాతో పాటు ఆపరేషన్స్ ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే, అంటే అక్కడ నుంచి దాదాపు 1 feet 2 feet డిస్టెన్స్లోనే దొరకొచ్చు అని అంటున్నారు. సో ఇప్పటివరకు ఊట కూడా వస్తుంది కదా, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు? హార్డిల్స్ ఏమంటున్నాయి? వాటర్ అన్నది కంటిన్యూగా వస్తూనే ఉంది, దాంతోపాటు అంత మేర తవ్వడం అన్నది ఒక ఛాలెంజింగ్గా మారింది, దాంతోపాటు మెటల్ కట్టింగ్ కూడా. సో అన్నీ సైమల్టేనియస్గా చేసుకుంటూ తొందరగా మిగతావి కూడా మేము రిట్రీవ్ చేయాలని చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు D1 ఏరియాలో స్టార్టింగ్ తవ్వారు, తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది, ఇంకా కంటిన్యూ జరుగుతుంది ఆపరేషన్. ఏంది ప్రాసెస్? బ్రేక్ ఎక్కడా రాలేదు. D1 D2 రెండు సైమల్టేనియస్గా, ఒక దగ్గర సింగరేణి వాళ్ళు, ఒక దగ్గర ర్యాట్ హోల్ మైనర్స్తో కంటిన్యూగా షిఫ్ట్ వారీగా డిగ్గింగ్ అనేది నడుస్తూనే ఉంది, బ్రేక్ రాలేదు ఎక్కడ కూడా. ఓకే, D1 రిజల్ట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఏంటి ప్రయత్నిస్తున్నాం మేము కూడా, ఎంత తొందరగా అవుతే ఎంత తొందరగా తీయాలని సాయశక్తులు అన్ని టీమ్స్ కలిసి సమిష్టిగా ప్రయత్నిస్తున్నాం. ఫైనల్గా ఎన్జీఆర్ ఇచ్చిన మార్కింగ్ తర్వాత కేడార్ ఇచ్చిన మార్కింగ్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, సేమ్ ఉన్నాయా, ఏంటి? ఎన్జీఆర్ఐ వాళ్ళు DPR GPR గ్రౌండ్ పెనట్రేటింగ్ రడార్ అన్న దాంతో పాటు 8 స్పాట్స్ ఇచ్చారు, అందులో 4 స్పాట్స్ అనామలీస్గానే డిటెక్ట్ అవుతుంది, డెఫినెట్గా బాడీ అనేది డిటెక్ట్ చేయలేదు GPR వాళ్ళు అన్నట్టుగానే. ఆ 4 స్పాట్స్ ఏవైతే మేము తవ్వి బయటికి తీసిన దగ్గర నిజంగానే మెటల్ పీసెస్ వచ్చి అది అనామలీగానే మిగిలిపోయింది. మేము ముందు నుంచిగా ఏదైతే డౌట్ పడి డిగ్గింగ్ చేస్తున్నామో దాన్ని చోటనే కెడావర్ డిటెక్షన్ డాగ్స్ కన్ఫర్మ్ చేయడంతో అక్కడ బాడీ బయటికి పడింది. కెడావర్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దాని బాడీ చేంజెస్ అంటే అబ్జర్వేషన్స్, ఇండికేషన్స్ ఎట్లా ఉంటుంది? యాజ్ ఎ డాక్టర్గా నిన్న బయటికి తీసుకొచ్చిన తర్వాత బాడీని ఎగ్జామిన్ చేసి ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. బాడీ లోపల మక్లో ఉండడంతో, ఆక్సిజన్ ఎక్కువగా ఉండకపోవడంతో, ఓన్లీ అనిరోబిక్ బ్యాక్టీరియా యాక్ట్ చేయడంతో అడిపోసియర్ ఫార్మేషన్ లాగా అయ్యింది. హోల్ బాడీ ఇంటాక్ట్గా చాలా జాగ్రత్తగా సింగరేణి వాళ్ళ సౌకర్యంతో, రైల్వే వాళ్ళ సౌకర్యంతో పూరా మొత్తం బాడీని ఇంటాక్ట్గా బయటికి తీయడం జరిగింది. మిగతా డెడ్ బాడీస్ కూడా అక్కడనే ఉండొచ్చు అంటారు కదా, సేమ్ ఉండొచ్చా? ఏంటి పరిస్థితి, ఎక్స్పెక్టేషన్ ఏంటి? రకరకాల ఊహాగానాలు ఉన్నాయి, వేటిని తావు లేకుండా అన్నిటినీ కన్సిడరేషన్లో తీసుకుని ప్రతి చోట ఎంత త్వరగా తీయాలనుకుంటే అంత తొందరగా బాడీలు బయటికి తీయాలన్న ప్రయత్నంలో ఉంది. లోకో ఇన్లెట్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 13.5 కిలోమీటర్స్కి చేరుకోగానే లోకో ఆగిపోతుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకు ఈ లోకో ఇక్కడ దాకానే ఆగిపోవడానికి ప్రధానమైన కారణం మనం చూస్తున్నాం, ఎందుకంటే వాటరు అట్లాగే సిల్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. లోకోకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనుక చూస్తే దాదాపు మోకాళ్ళ లోతు వరకు నీళ్లు కనిపిస్తుంది, రైట్ సైడ్ కూడా బురద కనిపిస్తుంది. సో ఆ బురదని తర్వాత ఆ నీళ్లను దాటుకుంటూ పోవడం లోకోకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది, మూవ్ కావాలని సిచ్యువేషన్ ఉంది. రెస్క్యూ టీంలు కూడా షిఫ్ట్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచే షిఫ్ట్లోకి ఎంటర్ కావాలన్నా, రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ కావాలన్నా ఇక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. ఎగ్జాక్ట్గా ప్రమాద స్థలం ఇక్కడ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది. 2 పాయింట్లు D1 అట్లాగే D2 రెండు ఏరియాస్ కూడా మొదటగా D1 వస్తుంది, తర్వాత D2 వస్తుంది. సో ఆ రెండు ఏరియాస్ దాటాలంటే కానీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాల్సిందే కంపల్సరీ. సో రెస్క్యూ బృందాలు ఆపరేషన్స్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచే మూవ్ అవుతాయి. సో వాళ్ళు ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ నుంచి వెళ్తారు, లేకపోతే ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి వెళ్తారు. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా అక్కడికి ఏది యాక్సిడెంట్ జరిగినటువంటి ఏరియాకి చేరుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. సో రెస్క్యూ బృందాలంతా కూడా ఇక్కడ నుంచి నడుచుకుంటూ మూవ్ అవుతాయి. సో ఎంటైర్ ఏదైతే మనకు ఈ ప్రాసెస్ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతాయో
జరిగిన తర్వాత ఇక్కడ నుంచి టీబీఎం సంబంధించినటువంటి అవశేషాలు కానీ లేకపోతే ఏదైనా సరే మెటీరియల్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచి మూవ్ కావాలి. మనం చూడొచ్చు హైడ్రాకి సంబంధించిన టీమ్స్ మనకు ఆక్సిజన్ సిలిండర్ బయటికి తీసుకొని వెళ్తున్నాయి. సో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో మనకు ఈ 13.5 కిలోమీటర్ దగ్గర మనకు క్లియర్గా అర్థమవుతుంది. నీళ్లు కూడా మనకు వాళ్ళు నీళ్ళల్లో నడుచుకుంటూ మరీ మూవ్ అవుతున్నారు. సో రైట్ సైడ్ చూస్తే మనకు కంప్లీట్గా బురదమయంగా ఉంది. సో ఆ బురదనంతా కూడా వాళ్ళు దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. డీసిల్టింగ్ అనేది ప్రాసెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఏవైతే ప్రమాద స్థలం జరిగిందో అక్కడ డెడ్ బాడీస్ కోసం ఎక్స్కావేషన్ జరుగుతుంది, డిగ్గింగ్ జరుగుతుంది. అక్కడ నీటి ఊట క్రమక్రమంగా కొనసాగుతూ వస్తుంది. ఆ నీటి ఊటను ఓవర్కమ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ప్రతి 2.5 కిలోమీటర్ల దగ్గర ఇట్లాంటి నీటి పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఆ నీటి పంపింగ్ స్టేషన్ల ద్వారానే కాకుండా తవ్వుతున్న కొద్దీ నీటి ఊట వస్తుంది. ఆ నీటి ఊటను క్రమక్రమంగా తీయడం కోసం ప్రత్యేకించి 5 మోటార్లు పెట్టారు. ఒకటి 3 3 HP మోటార్స్, అట్లాగే ఒక 5 HP మోటారు, ఒకటి 7 HP మోటారు. ఇట్లా ప్రతి D1 D2 ఏరియాలో కూడా ప్రతి నిమిషానికి దాదాపు 300 గ్యాలన్ల నీటి ఊట వస్తుంది. వాటిని ఓవర్కమ్ చేయడం కోసం నిరంతరం కూడా శ్రమిస్తూనే ఉన్నారు. దీంతోపాటు ఈ పర్టికులర్గా నీరు ఉన్నటువంటి ఏరియాలో గ్యాస్ కట్టింగ్ ద్వారా ఐరన్ పార్ట్స్ని బయట చేయాలంటే మాత్రం ఖచ్చితంగా థర్మల్ సంబంధించినటువంటి కట్టర్సే కావాలి. ఆ థర్మల్ కట్టర్స్ రైల్వే సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ కూడా ఆ గ్యాస్ కట్టర్ల ద్వారా బయటికి తీసే ప్రయత్నం, ఆ ఐరన్ పార్టికల్స్ అన్నిటిని కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నీటి ఊటనే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. రెస్క్యూ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా చాలా అవరోధంగా మారుతుంది. రెస్క్యూ ఆపరేషన్స్ కొంతమేరకు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా డిలే అవుతుందంటే రీజను చాలా వరకు వస్తున్నటువంటి డీవాటరింగ్, ఆ వాటర్ వల్లనే నీటి ఊట వల్లనే ప్రమాదకరంగా మారుతుంది. కరెక్ట్గా ఇక్కడ నుంచి ప్రమాదం జరిగిన నాటి నుంచి ఈరోజు వరకు రెస్క్యూ బృందాలు చేస్తున్నటువంటి సాహసం అనన్య సాహసం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు డీవాటరింగ్ అట్లాగే డీసిల్టింగ్ చేస్తూనే మరోపక్క టీబీఎం సంబంధించిన అవశేషాలను తీయడం కూడా అత్యంత క్లిష్టమైన పని. ఇందులో ముఖ్యంగా ప్రాణవాయువు ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నటువంటి జోన్లో అత్యంత డేంజర్ సిచ్యువేషన్లో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో హైపర్ సెన్సిటివ్ ఏరియాలో వాళ్ళు పనిచేస్తున్నారు. మనకు ఇక్కడ ప్రస్తుతం మనకు చూస్తే టీబీఎం సంబంధించిన అవశేషాలు ఒక్కసారి టీబీఎం 2 భాగాలుగా విడిపోయి బ్రేక్ అయిన తర్వాత మనకు టీబీఎం సంబంధించినటువంటి అవశేషాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ టీబీఎంలో ఉండేటువంటి భాగాలు, టీబీఎం వెనుక సైడ్లో ఉన్నటువంటి భాగాలు. టీబీఎం దాదాపు 150 మీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి టీబీఎంలో బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఏరియా అంతా కూడా మనకు క్లియర్గా ఐరన్కి సంబంధించినటువంటి శకలాలు, విడి భాగాలు అన్నీ కూడా ఎట్లా చిల్లా చెదరుగా పడిపోయాయో మనం క్లియర్గా మనం చూస్తున్నాం. ఇక్కడ మోటార్లు ఉన్నాయి, అట్లాగే అన్ని ఐరన్ సంబంధించిన ఐటమ్స్, హైడ్రాలిక్ సంబంధించినటువంటి మెటీరియల్స్, ఇంకా ప్రత్యేకించి బ్యాక్ ఏరియాలో ఉండేటువంటి ఏదైతే రాక్ ఏరియా, మనకు స్టీల్ ఏరియా, స్టెప్స్ కానీ అన్నీ ప్రతి ఏరియాకు సంబంధించినటువంటి ఐటమ్స్ అంతా కూడా కేవలం ఫ్రంట్ పార్ట్ మాత్రమే స్ట్రక్ అయిపోయింది. మిగతా ఏరియా అంతా కూడా శకలాలుగా బయటకు వచ్చింది. సో ఆ ఏరియా నుంచి కవర్ చేసినప్పుడు పైనకి వెంటిలేషన్ కోసం అట్లాగే ఆక్సిజన్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం మనం క్లియర్గా టాప్ ఏరియాలో మనం చూస్తే వెంటిలేషన్ కోసం కానీ ఆక్సిజన్ కోసం కానీ టీబీఎం ఫ్రంట్ పార్ట్లో పనిచేస్తున్న వాళ్ళ కోసం సప్లై చేస్తున్నటువంటి ఏరియాని మనం చూస్తున్నాం. దీంతో పాటు డీవాటరింగ్ కోసం చేస్తున్న ప్రయత్నం మనం క్లియర్గా రైట్ సైడ్లో చూస్తే ప్రతి 2.5 కిలోమీటర్లకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. వీళ్ళు నిరంతరం కూడా 3 షిఫ్ట్లో రాత్రి పవళ్ళు వీళ్ళంతా డీవాటరింగ్లో నిమగ్నమై వస్తున్నటువంటి ప్రతి డ్రాప్ని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నప్పుడు కూడా ఇంకా నీటి ఊట వస్తుంది కాబట్టి అది చాలా ఇబ్బందిగా మారుతుంది. మనము ఈ ప్రధానమైనటువంటి ఏరియాలో అన్ని ఏరియాలు మనకు క్లియర్గా కనిపిస్తుంది. కన్వేయర్ బెల్ట్ కనిపిస్తుంది, టీబీఎం సంబంధించిన అవశేషాలు కనిపిస్తున్నాయి, నీటి ఊటకు సంబంధించిన నీటి పంపింగ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో పనిచేయడం ఒక చాలా ఛాలెంజింగ్ టాస్క్నే. ఆ ఛాలెంజింగ్ టాస్క్ని అంతా కూడా రెస్క్యూ బృందాలు ఓవర్కమ్ చేస్తూ డే నైట్ శ్రమిస్తున్నటువంటి విజువల్స్ మనము ఇందులో చూస్తున్నాము. సో ఇట్లాంటి పరిస్థితుల్లో దాదాపు 16 రోజులుగా పూర్తయిన తర్వాత ఒక డెడ్ బాడీని రికవర్ చేయడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ అయితే నిరంతరం కూడా ఒక ఛాలెంజ్గా కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
ఎస్ఎల్బిసి టన్నెల్లో చాలా సెన్సిటివ్ ఏరియాలో మనం ఉన్నాము. ఇప్పుడు ఇది 13.5 కిలోమీటర్స్. ఇక్కడ నుంచే మనకు టీబీఎం సంబంధించినటువంటి అవశేషాలు మనం చూస్తున్నాం క్లియర్గా. టీబీఎం ఒకసారిగా కొలాప్స్ అయినప్పుడు బ్యాక్ పార్ట్, టైల్ పార్ట్ అంతా కూడా చెల్లాచెదురుగా పడిపోయినటువంటి శకలాలు మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం మనతో పాటు ఎన్డీఆర్ఎఫ్ అధికారి హరీష్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి రెస్క్యూ టీమ్స్ ఎట్లా మూవ్ అవుతాయి? ఇది మీరు ఇప్పుడు చూసేది 13.5 దగ్గర మనం ఉన్నాము. కన్వేయర్ బెల్ట్ ఇక్కడ రిపేర్ అయిపోయింది రైట్ సైడ్లో. అండ్ ఆ ముందర మీరు చూస్తున్నది టీబీఎం బ్రోకెన్ పార్ట్స్ అన్నీ వచ్చి అది పూర్తిగా నిండిపోయి ఉన్న పరిస్థితి. మేము ఓన్లీ రైట్ సైడ్లో ఆ టీబీఎం విరిగిన మెటల్ పార్ట్స్ ఎక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. బట్ ఈరోజు రైల్వే వాళ్ళ సహకారంతో ఆ కటింగ్ చేసి మొత్తం టీబీఎం కట్ చేసిన బ్రోకెన్ పార్ట్స్ అన్ని లెఫ్ట్ సైడ్కి చేసి ఎక్స్కవేటర్ వెళ్ళడానికి దారి సౌలభ్యమైంది. ఎగ్జాక్ట్గా మనకు ఇక్కడ నుంచి అంటే D1 D2 ఎంత డిస్టెన్స్లో కనిపిస్తాయి? ఇక్కడ నుంచి 150 మీటర్ల తర్వాత మనకి ఆ డిగ్గింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. 150 నుంచి 200 మీటర్లు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయి అక్కడ ఎక్స్కావేషన్ కానీ డిగ్గింగ్ కానీ ఏ స్టేజ్లో ఉన్నాయి? ముందు ఓన్లీ రెస్క్యూ టీమ్సే వెళ్ళగలిగే, అది అతి కష్టం మీద వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎక్స్కవేటర్ కూడా వెళ్ళింది ముందుకి అండ్ రెస్క్యూ సిబ్బంది ఈజీగా లోపలికి వెళ్ళడానికి ఆస్కారమైంది. ఓకే, స్టార్టింగ్లో అంటే యాక్సిడెంట్ జరిగిన రోజు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే ఇక్కడ, ఇప్పుడు ఎంతవరకు రెక్టిఫై అయింది, అందులో మీ రెస్క్యూ టీమ్స్ రోల్ ఏ విధంగా ఉంటుంది? 22వ తారీఖు జరిగిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి మా ఎన్డీఆర్ఎఫ్ మొదటి బృందం లోపలికి వచ్చింది. 11వ కిలోమీటర్ వరకే లోకో యాక్సెస్ ఉండేది. అక్కడి నుంచి ల్యాడర్ మీదుగా ఈ కన్వేయర్ బెల్ట్ మీదుగా వచ్చి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే 11 కిలోమీటర్ మార్క్ నుంచి మనం 12.2 కిలోమీటర్ వరకు లోకో యాక్సెసిబుల్ ఉంది. అక్కడి నుంచి 100 మీటర్లు మాత్రమే ఈ సిల్ట్ అండ్ అవి ట్రాక్ మీద ఉన్నాయి. ఓకే, పర్టికులర్గా వాటర్ పంపింగ్, డీవాటరింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో D1 D2లో కూడా నీటి ఊట వస్తుంది కంటిన్యూస్గా. అక్కడ ఎట్లాంటి డీవాటరింగ్ ప్రాసెస్ జరుగుతుంది? ఈ పంపింగ్ స్టేషన్స్ ఎంతవరకు ఆపరేట్ చేస్తే వాటి కెపాసిటీ ఏంటి? ఈ పంపింగ్ స్టేషన్స్ ప్రతి 2.5 కిలోమీటర్లకి ఒక పంపింగ్ స్టేషన్ ఉంది. సో 5 పంపింగ్ స్టేషన్స్ మేజర్గా కాకుండా హైడ్రా వాళ్ళ దగ్గర ఎస్డీఆర్ఎఫ్ ప్లస్ ఆర్మీ వాళ్ళు కాకుండా గవర్నమెంట్ సహకారంతో అడిషనల్ పంపింగ్ స్టేషన్స్ కూడా పెట్టి దాంతో డివాటరింగ్ చేస్తున్నాము. అదే కాకుండా ఎక్కడైతే డిగ్గింగ్ నడుస్తుందో అక్కడ కూడా కింద నుంచి బాగా నీరు రావడంతో అక్కడ చిన్న చిన్న పంప్స్ అడిషనల్గా పెట్టి ఇమీడియట్గా డివాటరింగ్ చేస్తూ అక్కడ డిగ్గింగ్ అనేది కొనసాగిస్తున్నాము. ఓకే, ఈ వాటర్ లెవెల్ ముందుకు పోయేకడిది పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా, ఏంటి సిచ్యువేషన్? వాటర్ లెవెల్ ఇక్కడ బండ్ క్రియేట్ చేసి ఇంకా వెనక్కి ఫ్లో వచ్చి లోకోకి అడ్డంకి కాకుండా పెట్టింది ఇది. ఆ ముందుకెళ్తే ఓన్లీ సిల్ట్ అండ్ మక్ మాత్రమే ఉంది. మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి 2 మీటర్స్ నుంచి ఎండ్ వరకు 9 మీటర్స్ వరకు పూర్తిగా కూరుకుపోయి ఉంది. ఓకే, మనకు ఎండింగ్ పాయింట్ ఏదైతే 0 పాయింట్ ఉందో 14th కిలోమీటర్ అక్కడ ఎగ్జాక్ట్గా D2 ఏరియాలో. సో అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? మనకు మామూలుగా చూస్తే ఇక్కడనే సుమారుగా ఒక 3-4 ఫీట్స్ హైట్లో కనిపిస్తుంది మడ్ అంతా కూడా. ఇప్పుడు డిగ్గింగ్ నడుస్తున్న ప్రాబబుల్ సైట్ ఏదైతే నిన్న బాడీ రికవర్ చేసిన D2 అన్న సైట్ ఉందో అక్కడ ప్లస్ D1 అన్న సైట్ దగ్గర సుమారు 5 మీటర్ల మక్కు ఉంది. సో మనం కిందకి తవ్వుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇది సిచ్యువేషన్. మనము ఇక్కడ కనుక చూస్తే ఎగ్జాక్ట్గా 13.5 కిలోమీటర్ దగ్గర వాటర్ సిచ్యువేషన్ మనకు ఎట్లా క్లియర్గా డీవాటరింగ్ జరుగుతుందో అట్లాగే నీటి ఊట ఎట్లా వస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ మనకు చాలా వరకు డెప్త్ వరకు నీరు ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఏదైతే లోకో బ్రేక్ అయిందో, లోకో ఆగిపోయిందో అక్కడ దాకా మాత్రమే పూర్తిగా నీటి ఊట అనేది మడ్డుని పేర్ చేసి లోకో మూవ్ కావడానికి ఏర్పాట్లు చేశారు. సో మనం ఇక్కడ చూస్తుంటే నీటి పంపింగ్, నీరు ఏదైతే నీటి ఊట వస్తుందో వచ్చిన నీటి ఊటను యాజువల్గా పంపించడానికి 2.5 కిలోమీటర్ దగ్గర నుంచి ప్రతి ఏరియాలో కూడా మనకు క్లియర్గా వాటర్ని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ నీటి పంపింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ చూసిన విధంగానే మడ్ ఏదైతే ఇక్కడ చూస్తున్నామో ఈ మట్టి అంతా కూడా పూర్తిగా క్లియర్గా దాదాపు 5 ఫీట్ల మేరలో, అంటే ఈ డయా పైన మనం చూస్తే దాదాపు 9 మీటర్ల డయాలో ఉంటుంది. సో ఆ 9 మీటర్ల డయా కాస్త పూర్తిగా డెడ్డిండిపోయే వరకు కేవలం 1 ఫీట్ మాత్రమే గ్యాప్ కనిపిస్తుంది. కానీ మిగతా ఏరియాలో అయితే క్రమక్రమంగా పెరుగుతూ పోయింది. సో అట్లాంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే నిరంతరంగా కొనసాగిస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తే మడ్డు మాత్రం చాలా ఇది ఒక కాంక్రీట్ మిక్స్ లాగా కాంక్రీట్ బండిలాగా మారిపోయింది. సిమెంట్ ముద్ద, సిమెంట్ మయమైపోయింది. సో అక్కడ నుంచి డెడ్ బాడీస్ని బయటకు తీయాలంటే చాలా కష్టసాధ్యంగా మారింది. మనం ఈ రైట్ సైడ్ కనుక చూస్తే కన్వేయర్ బెల్ట్కి సంబంధించిన డ్రమ్ము ఇక్కడ నుంచి కన్వేయర్ బెల్ట్ని
బయటికి అంటే వచ్చినటువంటి రాక్ని కానీ సిల్ట్ కానీ టీపీఎం మిషన్కి ఉన్నటువంటి కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ఈ కన్వేయర్ బెల్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ బయటికి 14 కిలోమీటర్ల బయట వరకు అవుట్ చేసి దాన్ని బయటికి వచ్చినటువంటి ఇట్లా వచ్చిన బురద కానీ మట్టి కానీ రాళ్ళు కానీ ఇట్లాంటివన్నిటిని కూడా బయటికి పంపించడానికి కన్వేయర్ బెల్ట్కి స్టార్టింగ్ డ్రమ్ అది, ఆ డ్రమ్ నుంచి బయటికి ఆపరేట్ చేసి బయటికి పంపిస్తారు. మనం అక్కడ క్లియర్గా చూడవచ్చు. ఈ పాయింట్లోనే ఎగ్జాక్ట్గా టీపీఎస్ సంబంధించినటువంటి బ్యాక్ పాయింట్, మనకు టెయిల్ పాయింట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. దాదాపు ఒక్కసారిగా కొల్లాప్స్ అయ్యి 3 సార్లు బ్రేక్ డౌన్ అయినప్పుడు, బ్లాస్ట్ అయినప్పుడు వెనక్కి దాదాపు 200-300 మీటర్ల మేరల బయటకు వచ్చిన ఆనవాళ్ళు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకు హిటాచీని అక్కడ ఆపరేట్ చేస్తున్నారు, అక్కడ నుంచి అవశేషాలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అయితే పూర్తిగా మూసుకుపోయి అక్కడ నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ ఉండింది. సో మనకు ఆ పార్ట్ క్లోజ్ అయిపోయి ఆ పార్ట్ ఓపెన్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా మిగతా ఏరియాని కనుక క్లియర్ చేస్తే ఎగ్జిట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా దాదాపు 200 మీటర్ల దూరం పోతే, 150-200 మీటర్ల దూరం పోతే ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ జరిగినటువంటి లొకేషన్ కనిపిస్తాయి. సో అది రిస్ట్రిక్టెడ్ ఏరియా, కేవలం రెస్క్యూ బృందాలు తప్ప మిగతా ఎవరిని కూడా ఆ ఏరియాకి అలో చేయడం లేదు. అక్కడ D1, D2 ఏరియాలో డిగ్గింగ్ కంటిన్యూస్గా కొనసాగుతుంది. అక్కడ సర్చ్ ఆపరేషన్స్, రెస్క్యూ ఆపరేషన్స్ అయితే యాజ్ యూజువల్గా కొనసాగుతున్నాయి. కేవలం ర్యాట్ మైనర్సు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ, అట్లాగే సింగరేణి సంబంధించిన సిబ్బంది, రైల్వే సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే అందులో రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మిగతా టీమ్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా వాళ్ళు చేసే ఆపరేషన్స్లో షిఫ్టుల్లో పనిచేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న వచ్చినటువంటి కెడవా డాగ్స్, కేరళ నుంచి వచ్చినటువంటి డాగ్స్, ఇవి ప్రత్యేకించి బాడీ రిమైన్స్ ఐడెంటిఫికేషన్ డిఫెక్షన్ చేస్తాయి కాబట్టి కేవలం లోపల ఏదైతే బాడీస్ ఉంటాయో వాటిని స్మెల్ చేసి అక్కడ ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ చేసినటువంటి ఏరియాలనే డిగ్గింగ్, ఎక్స్కావేషన్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఒక డెడ్ బాడీ రికవర్ అయింది. మిగతా 7 డెడ్ బాడీస్ కోసం డిఫరెంట్ 2 లొకేషన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. ఇది పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్. లోపల టన్నెల్ లోపల ఉన్నటువంటి పరిస్థితుల్ని కళ్ళ కట్టేనట్టుగా వివరించే ప్రయత్నం చేసింది V6. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, SLBC టన్నెల్ ప్రమాద స్థలం నుంచి.